జై శ్రీరామ్. నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్. అయితే ఆ మధ్య కొంతకాలం క్రితం పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి సనాతన ధర్మం పైన, శ్రీరామచంద్రుడి పైన తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించడం జరిగింది. అతడిపైన కేసు అవ్వడం ద్వారా అతడు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. పాస్టర్ అజయ్ బాబు ఏం మాట్లాడాడు, అజయ్ బాబు లాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంది, ఈ విధంగా మాట్లాడడం కోసం ఎవరు ఊతమిస్తున్నారు, ఈ యొక్క సోర్సు ఎక్కడి నుంచి వస్తుంది అని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఒకసారి చూడండి. ఎందుకన్నా సార్ శ్రీరామంటారా? చచ్చిపోయిన వాడికి జయ ఎట్లా చెప్తారు సార్? శ్రీరాముడు చనిపోలేదా? శ్రీరాముడు చనిపోలేదా? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారు సార్? చనిపోయిన వ్యక్తికి ఏం చెప్తారంటున్నా. మళ్ళీ జయ చెప్పమని ఎట్లా అడుగుతున్నారు మీరు నన్ను? చనిపోయిన వాళ్ళకి చెప్పరు. చనిపోయిన వాళ్ళకి జయ. మహాత్మా గాంధీకి జోహార్ అంటే విన్నా నేను, రాజీవ్ గాంధీకి జోహార్ అంటే విన్నా, ఇందిరాగాంధీకి జోహార్ అంటే విన్నా, రాజశేఖర రెడ్డికి జోహార్ అంటే విన్నా, ఎన్టీఆర్ గారికి జోహార్ అంటే విన్నా. చచ్చిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పడమే మాకు నేర్పించారు స్కూల్లో. మరి మీరు కొత్తగా ఏమైనా చెప్తున్నారు చచ్చిపోయిన వాళ్ళకి జై చెప్పండి అని? రాహుల్ గాంధీకి జై అంటాం, రేవంత్ రెడ్డికి జై అంటాం, జగన్మోహన్ రెడ్డికి జై అంటాం, చంద్రబాబుకి జై అంటాం, బతుకున్న వాళ్ళకి జై అంటాం. శ్రీరాముడు చచ్చిపోయాడుగా, చచ్చిపోలేదా? సరైన నదిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కదా. మీరు అవతారం ముగించాడు అనండి, లేకపోతే నీళ్లలో కలిసిపోయాడు అనండి, మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? చూశారు కదా, ఈ విధంగా శ్రీరామచంద్రుడి పైన ఇంతటి తీవ్రమైనటువంటి దూషణ కానీ, తీవ్రమైనటువంటి పదజాల ఉపయోగం కానీ అంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం మనము చూసి ఉండం. ఈ యొక్క ఆరోపణలు కొత్తగా వస్తున్నాయి, ఈ యొక్క పదజాలంతో దూషించడం అనేది కొత్తగా వస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఎవరు అనేది మనము అన్వేషించాలి. ఈరోజు అజయ్ బాబు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అజయ్ బాబు పైన మనకు కోపం రావచ్చు. అజయ్ బాబును ఏదైనా చేసేయాలి అనే ఒక పట్టుదల సనాతన హిందూ సమాజంలో కనిపిస్తున్నది. కానీ అజయ్ బాబు లాంటి వ్యక్తులు అనేకులు ఈరోజు కనిపిస్తున్నారు. వాళ్ళు మీడియా ముఖంగా కానివ్వండి, వార్తా పత్రికల ద్వారా కానివ్వండి, ఇంకా అనేక మాధ్యమాల ద్వారా వారు ఈ యొక్క ఆరోపణలు, ఈ యొక్క దూషణలు, ఈ యొక్క పదజాలాన్ని ఉపయోగించడం మనము చూడడము సర్వసాధారణము. నేటి కాలంలో, ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఈ విధమైనటువంటి దూషణ చేయడం వెనుక ఎక్కడ వీళ్ళకు సోర్స్ లభిస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి. దానికోసం నేను ఒక విషయాన్ని మీకు తీసుకొని వస్తున్నాను, ముందు పెడుతున్నాను. చూడండి. భోగాలు అనుభవించిన, ఎంత పాండిత్యం సంపాదించిన, ఎన్ని వందల కోట్లు సంపాదించిన, చిట్ట చివరికి మృత్యువు తప్పదు కదా. భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా చివరికి మృత్యువు పాలయ్యాడా లేదా? ఇంకా అవతరించినటువంటి అవతార స్వరూపాల కంటే మనమేనయమనిపిస్తుంది మృత్యువు విషయంలో. శ్రీకృష్ణుడు మృత్యువు, శ్రీరాముడు మృత్యువు కూడా అంతే వైభవంగా ఏం జరగలేదు. ఇద్దరూ చాలా బాధపడ్డారు. అంటే ఆయనకే తప్పలేదు, మనకి తప్పుందా? శ్రీకృష్ణుడు మొదటి శరీరాన్ని 4 రోజులు ఎవరు పట్టుకునేది అలాగే ఉంటాడు అడవిలో. శ్రీరాముడు నది ప్రవేశం చేశాడు. ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య. ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి? అది వైభవం ఎలా అవుతుందండి? శ్రీరామ జననం వైభవం కానీ మరణం వైభవం కాదండి. చాలా బాధాకరమైన విషయం అది. రామ వనవాసాన్ని అయోధ్య ప్రజలు తట్టుకోలేకపోయారు. తమ కళ్ళ ముందు రాముడు నదిలో కలిసిపోతుంటే ఎలా తట్టుకున్నారు? అది వైభవం ఎలా ఉంది? అవతార పురుషుల జీవితాలు ఎలా ఉన్నాయి? అటువంటి స్థితి ఆలోచన చేసుకుంటే మనకి భయం ఉండదు. ఎంత గొప్ప బతుకు బతికినా మృత్యువు కూడా ఉండవలసి. చూడండి, గరికపాటి లాంటి వ్యక్తి గరికపాటి లాంటి వారు ఏ విధమైనటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రసంగం చేసిన వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి, ఏమండి గరికపాటి నరసింహారావు గారు, పండితుడు గారు, అవధాని గారు, మీరు చెబుతున్న విషయం ఎక్కడి నుండి తీసుకొని మీరు చెబుతున్నారు? ఏ వాల్మీకి రామాయణంలో ఉంది? మీరు ఏ శ్లోకంలో నుండి చెప్పగలుగుతున్నారు అనే విషయాన్ని ప్రశ్నించగలిగే శక్తి ఆ సభలో ఉన్న హిందువులకు లేకుండా పోయింది. దాని కారణంగా అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు శ్రీరామచంద్రుడి పట్ల, శ్రీకృష్ణ భగవానుడి పట్ల
గరికపాటి గారు ఏ విధంగా పద ప్రయోగం చేస్తున్నారు చూడండి. సరయూ నదిలో కలిసిపోతున్నాడన్న, సరయూ నదిలో కలిసిపోతున్నాడు, సరయూ నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు, సరయూ నదిలో శ్రీరామచంద్రుడికి మృత్యువు సంభవించి జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి పదే 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 ప్రయత్నము గరికపాటి నరసింహారావు గారు చేస్తున్నారు. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన తర్వాతనే ఇదిగో మీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు, దీనిని ఆధారంగా చేసుకొని మేము మాట్లాడుతున్నాము, మేము మాట్లాడితే మాపై కేసులు పెడుతున్నారు, మేము మాట్లాడితే మా పైన కత్తులు నూరుతున్నారు, మేము మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు, మీ గరికపాటి గారు మాట్లాడితే మీ నోళ్ళు ఎందుకు లేవడం లేదని వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నారు. అయితే గరికపాటి గారిని ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే, అయ్యా గరికపాటి గారు, మీరు ప్రవచనాలు చెప్తున్నారా, ప్రసంగాలు చెప్తున్నారా, నవ్వించడం కోసం చెప్తున్నారా, అక్కడ ఉన్న వ్యక్తులను ఆకట్టుకోవడం కోసం చెప్తున్నారా, ఎందుకు చెప్తున్నారో ఎవరికి తెలియదు. అది పిలిపించుకొని చెప్పించుకుంటున్న వాళ్లకు అర్థం కావడం లేదు, చూస్తున్న మాకు కూడా అర్థం కావడం లేదు. మీరు మాత్రం మీరు చేస్తున్న ప్రసంగాల కారణంగా సనాతన ధర్మానికి కామెంట్లలో మీ ఫ్యాన్స్ చేస్తున్నట్టు బలం చేకూరుస్తుందా, బలహీనపరుస్తుందా, లేకుంటే భగవంతుడి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయా మీ ప్రసంగాలు, లేకుంటే భగవంతుడి పట్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయా, సన్నగిల్లేటట్టు చేస్తున్నాయా మీ ప్రసంగాలు అనే విషయము ఈరోజు మేము ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఇటువంటి వీడియోలు చేయడానికి మాకు చాలా బాధ కలిగింది. మన వాళ్ళే మన యొక్క చేతితో మన కంట్లో పొడిపిస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించలేకపోతున్నాం. తెలిసినా కూడా ఏమీ అనలేక కూర్చొని ఉండాల్సిన పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈరోజు గరికపాటి నరసింహారావు గారు ప్రధానంగా 3 ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. శ్రీరామచంద్రుడు మాంసాహారం తిన్నాడు అని పదే 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 అనేక ప్రసంగాలలో, అనేక సభలలో ప్రచారం చేశాడు. ఇది సమాజంలోకి వెళ్ళేలా చేశాడు. ఈరోజు సమాజంలో చాలా మంది కూడా శ్రీరాముడు మాంసాహారం తింటే తప్పేంటి అని తిరిగి ప్రశ్నించే స్థితికి వచ్చారు. కానీ వాల్మీకి రామాయణంలో ఏముందో తెలుసుకోలేకపోతున్నారు. అలాగే శ్రీరామచంద్రుడు మానవుడు, దేవుడు ఎలా అయ్యాడు అని చెప్పేసి ఇదే గరికపాటి నరసింహారావు గారు ప్రజల్లోకి వెళ్ళేలా అనేక ప్రసంగాలలో, అనేక సభలలో పదే 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 ఈ విషయాన్ని రిపీట్ చేయడం కారణంగా ఈరోజు శ్రీరాముడు మానవుడు, అతడు ఆచరించిన మార్గాన్ని మనం అనుసరించాలి, దేవుడైతే మనం అనుసరించలేము అనే స్థితికి ఈరోజు తీసుకొని వచ్చాడు గరికపాటి నరసింహారావు గారు. అలాగే ఇదే గరికపాటి నరసింహారావు గారు ఇంకొక విషయాన్ని ప్రచారం చేస్తున్నాడు. శ్రీరాముడు మరణించాడు, శ్రీరాముడు ఆత్మహత్య చేసుకున్నాడు, శ్రీరామచంద్రుడికి మృత్యువు సంభవించింది, సాక్షాత్తు మీరు ఎవరైతే భగవంతుడు అనుకుంటున్నారో ఆ భగవంతుడికి మృత్యువు సంభవించింది అని చెప్పేసి గరికపాటి నరసింహారావు గారు తన యొక్క ప్రసంగాల ద్వారా జనాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రయత్నాల వెనుక అతడికి ఉన్న ఉద్దేశాలు ఏంటో మాకైతే తెలియదు. కాకపోతే ఈ యొక్క ప్రసంగాలు చేస్తున్నాడు, ప్రవచనాలు చేస్తున్నాడు. ఇన్ని రోజులు సంఘ విద్రోహ శక్తులు కానీ, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తులు కానీ, దుష్టులు కానీ, దుర్మార్గులు కానీ, అలాగే కమ్యూనిస్టులు కానీ, నాస్తికులు కానీ, హేతువాదులు కానీ కొన్ని విమర్శలు చేయగలిగారు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించాడు, సీతమ్మను అడవులకు పంపాడు, శ్రీరామచంద్రుడు స్త్రీని సంహరించాడు, తాటకి అనే స్త్రీని సంహరించాడు, శూర్పణఖ యొక్క ముక్కులు కోయించాడు అని రకరకాలుగా కొన్ని నిందలు మాత్రమే మోపగలిగారు. వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి గరికపాటి లాంటి మేధావులు, గరికపాటి లాంటి అవధానులు, గరికపాటి లాంటి ప్రవచనకారులు సమాధానం చెప్పకుండా తిరిగి సనాతన ధర్మం పైన నమ్మకం పోయే విధంగా, సనాతన ధర్మం పైన మనకే అనుమానం వచ్చే రీతిగా, భగవంతుడి పైన విశ్వాసం కోల్పోయే విధంగా గరికపాటి గారు ఈ 3 అంశాలను పదే 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 ప్రచారం చేస్తున్నారు. సరే, మీరు చేసేవి అసత్యాలు అని మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే మీరు చెప్పే విషయం ఏది కూడా వాల్మీకి రామాయణంలో లేదు. మీరు చెప్పే విషయం ఏదైనా ఉంటే వాల్మీకి రామాయణంలో చూయించి చెప్పండి. మీరు ఏ విషయం కూడా మాంసం తిన్నాడనే విషయం కానీ, మానవుడు అన్న విషయం కానీ, ఆత్మహత్య చేసుకున్నాడనే విషయానికి కానీ మీరు చేస్తున్న ప్రసంగాలలో ఎక్కడా కూడా ఏ శ్లోకం కానీ, అధ్యాయం
ఏ కాండ నుంచి కానీ ఏ శ్లోకం నుంచి కానీ విషయాన్ని మాత్రం చెప్పలేకపోయారు. కాబట్టి గరికపాటి నరసింహారావు గారికి ఒకటే ప్రశ్న, మీరు చెప్పేది అబద్ధం. ఇంకా గరికపాటి గారు ఉత్తరాఖండను నమ్మరు. అదే ఉత్తరాఖండ నుంచి తీసుకుని వచ్చి ఈరోజు శ్రీరామచంద్రుడు సరైన నదిలో ప్రవేశించి ఆత్మహత్య చేసుకున్నాడని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. సరే, వాల్మీకి రామ ఈ విధంగా భగవంతుడి పట్ల మాట్లాడే వారి పట్ల భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పబడింది. భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 11లో ఏమని చెప్పారంటే, శ్రీకృష్ణ భగవానుడు అవజానాంతి మాం మూఢమానుషిం తనుమాశ్రితం పరం భావమా జానాంతో మమ భూత మహేశ్వరం. అంటే అర్జున, నా పరమ భావమును ఎరుగని మూడులు సర్వ ప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమున కొరకు అవతారములు ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. భగవంతుడు ఎప్పుడో చెప్పాడు, నన్ను ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తులు వస్తారు, వాళ్ళే మూడులు అని స్పష్టంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అయ్యా గరికపాటి నరసింహారావు గారు, ఇదిగో రామాయణం, వాల్మీకి రామాయణం. గరికపాటిని అభిమానించే వాళ్ళు కూడా చూడండి, ఇది వాల్మీకి రామాయణం. గరికపాటి గారు చెబుతున్న ప్రవచనం తప్పు, చేస్తున్న ప్రచారం తప్పు, చెబుతున్న ప్రసంగం తప్పు అని మీకు ఈరోజు వాల్మీకి రామాయణాన్ని చూపించి చెప్తాను. చూడండి, వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ సర్గ 110 శ్లోకం 8 నుండి చూడండి. శ్రీరామచంద్రుడికి బ్రహ్మదేవుడి ద్వారా ఒక సందేశం అందుతుంది. భగవాన్, మీరు ఈ లోకానికి వచ్చిన పని అయిపోయింది, ఇక మీరు పరంధామమునకు విష్ణులోకానికి చేరుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. కాబట్టి మీరు ఆ యొక్క దిశగా మీరు ప్రయాణించాలి అని చెప్పేసి సందేశం అందుకున్న వెంటనే శ్రీరామచంద్రుడు సరయూ నది తీరానికి చేరుకుంటాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఆకాశం నుండి మాట్లాడుతున్న సందర్భము. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశం నుండి ఇట్లు నుడివిడెను, విష్ణు స్వరూపుడైన రఘునందన, నీకు భద్రముగాక, పరంధామమునకు విచ్చేయము, నీవు ఇట్లు వైకుంఠమునకు ఏతించటమా అదృష్టము. మహాబావు, దేవతల వలె దివ్య తేజస్సు సంపన్నులైన సోదరులతో కూడి నీ స్వస్వరూపమును పొందుము, లేదా నీకు ఇష్టమైన రూపమును పొందుము, లేక మహా తేజస్వి చతుర్భుజ విష్ణు రూపమును గాని నిత్య సత్యమైన అవ్యక్త బ్రహ్మ స్వరూపమును గాని ధరింపుము. దేవా, సకల లోకములకును నీవే ఆధారము, నీ యోగమాయ శక్తియు విశాలాక్షియు అయిన సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపమును ఎవరునూ ఎరుంగజాలరు. ఏలనన్న నీ పరబ్రహ్మ రూపమును ఊహలకు అందనిది, నాశరహితమైనది. అది ఒక విరాట్ రూపము కనుక తేజమూర్తి, నీకు ఇష్టమైన తనువును దాల్చుము. బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రుడితో అంటున్నాడు ఈ విధంగా, స్వామి, మీరు ఏ రూపాన్నైనా ధరించండి, చతుర్భుజాలనైనా ధరించండి, పరబ్రహ్మ స్వరూపమైనా ధరించండి, మీకు ఇష్టమైన రూపాన్ని ఏదైనా ధరించి, లేకపోతే మీ స్వశరీరంగా అయినా వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుని మాటలను వినిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏం చేస్తున్నాడు చూడండి. బ్రహ్మదేవుని మాటలను విని యథార్థముగా నిశ్చయించుకొని తన తమ్ములతో కూడి సశరీరముగా తేజోమయమైన విష్ణు రూపమును పొందెను. అనంతరము ఇంద్రాది దేవతలు, సాధ్యులు, మరుద్గుణముల వారు అగ్నిని ముందుంచుకొని సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. చూడండి, సశరీరముగా శ్రీరామచంద్రుడు అక్కడ తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం కానీ, శ్రీరామచంద్రుడి యొక్క శరీరాన్ని వదిలిపెట్టడం కానీ, మరణించడం కానీ, ఆత్మహత్య చేయడం కానీ ఎక్కడా కూడా వాల్మీకి రామాయణంలో లేదు. గరికపాటి గారు మరి ఎక్కడి నుండి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారో చెప్పాలి. ఇక్కడ స్పష్టంగా ఉంది, సశరీరముతో అంటే శ్రీరామచంద్రుడు ఏదైతే శరీరం ఉందో ఆ శరీరమునే విష్ణుమూర్తిగా మార్చుకున్నాడు, విష్ణుమూర్తిగా మారాడు. అలాగే మారి వైకుంఠమునకు వెళుతున్న సందర్భం ఇది.
ఇక్కడ స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉంది. ఇక్కడ మృత్యువు సంభవించడం కానీ, శరీరాన్ని వదలడం కానీ, శ్రీరామచంద్రుడి యొక్క శరీరము ఆ యొక్క సరయూ నదిలో కలిసిపోవడం కానీ, కలిసిపోవడం అంటే ఏంది, శరీరం అందులో కలిసిపోయి ఆ తర్వాత ఏదైతే సంభవిస్తుందో అవన్నీ కూడా వస్తాయన్నమాట. అందులో అంతటి నిగూఢమైనటువంటి అర్థాన్ని జోడించి గరికపాటి గారు చెప్పారనమాట. ఎంత నీచంగా మాట్లాడుతున్నారో చూడండి గరికపాటి గారు. ఈరోజు గరికపాటి గారు తనకున్నటువంటి పాండిత్యాన్ని, తనకున్నటువంటి అవధానం యొక్క శక్తిని, తనకున్నటువంటి భాషపై ఉన్నటువంటి పట్టు కారణంగా ఏదైనా ఒక పదాన్ని తీసుకొని ఆ పదం చుట్టూ కథలు అల్లడం కానీ, ఆ పదం చుట్టూ ఒక పద్యాన్ని క్రియేట్ చేయడం కానీ, ఆ పదాన్ని ఉపయోగించి ఏదైనా ఒక కట్టుకథను కానీ ఈజీగా, సులభంగా, అప్పటికప్పుడే సభలో ఉన్న సభికులను ఆనందింపజేసే విధంగా, మైమరిచిపోయే విధంగా, ఆకట్టుకునే విధంగా చేసే శక్తి అతడికి ఉన్నది. ఆ యొక్క భాషపై పట్టు కారణంగానే అతడు తనకు ఉన్నటువంటి పూర్వ స్థితి ఏదైతే ఉందో, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కలిగి ఉండి కరడుగట్టిన కమ్యూనిస్టు సిద్ధాంతముతో సనాతన ధర్మంపై విషం చిమ్మే ఏదైతే భావజాలము ఉందో, ఆ భావజాలం ఇంకా తనలో ఎక్కడో పెట్టుకొని సనాతన ధర్మంపై ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని మనకు ఎప్పటి నుండో వినిపిస్తున్నటువంటి మాట. ఇతడే ఏబిఎన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను కమ్యూనిస్టు అని, తన కమ్యూనిస్టు సిద్ధాంతాలను కలిగి ఉండి తన కొడుకుల పేరు శ్రీ గురజాడ అని పెట్టాడు. శ్రీ గురజాడ ఎవరు? సనాతన ధర్మాన్ని కించపరుస్తూ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల యొక్క పేర్లు తన కొడుకులకు శాశ్వతంగా ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా పెట్టినటువంటి వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు. ఎందుకంటే అంతటికి ఉన్నటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతాలపై ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి కారణంగానే ఆ విధంగా అతడు పెట్టగలిగాడు. మరి అంతటి కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి ఈ వ్యక్తి శ్రీరామచంద్రుడి పైన ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉంటే కొందరు వచ్చి ఇతడికి విష్ణు ద్వేషము, వైష్ణవ ద్వేషం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకో విధంగా గరికపాటి గారిని సపోర్ట్ చేస్తున్నారు. కానీ మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, అతడు తన యొక్క పూర్వస్థితి కారణంగా ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. కానీ అతడికి శివద్వేషం కూడా ఉంది. శివ పరమాత్మ పైన, శివ భగవానుడి పైన కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాలను కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను. వారణాసి క్షేత్రము గురించి, అరుణాచల క్షేత్రం గురించి తప్పుగా మాట్లాడినటువంటి, ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని తగ్గించే విధంగా మాట్లాడినటువంటి ప్రవచనాలు, గరికపాటి యొక్క ప్రవచనాలు కూడా మనకు యూట్యూబ్లో ఉన్నాయి. వాటిని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో గరికపాటి యొక్క ప్రవచనాలు సనాతన ధర్మాన్ని బలపరిచే విధంగా ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ విధమైనటువంటి వాల్మీకి రామాయణానికి విరుద్ధంగా మాట్లాడితే సనాతన ధర్మాన్ని బలపరుస్తున్నాయా, సనాతన ధర్మాన్ని బలహీనపరుస్తున్నాయా? భగవంతుడి గురించి గొప్పగా, భగవంతుడి యొక్క వైభవాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాడు అని కామెంట్ చేస్తున్నారు కదా. ఈ విధంగా వాల్మీకి రామాయణంలో లేని విషయాలు, సనాతన ధర్మంలో లేని విషయాలు, శ్రీరామచంద్రుడిని కించపరిచే విధంగా చేస్తున్నటువంటి విషయాలు భగవంతుడి యొక్క కీర్తిని పెరిగేలా చేస్తున్నాయా, భగవంతుడి యొక్క కీర్తిని తగ్గించే విధంగా చేస్తున్నాయా, భగవంతుడి పట్ల మనకు భక్తి పెరిగేలా చేస్తున్నాయా, భగవంతుడి పట్ల మన భక్తి సన్నగిల్లే విధంగా గరికపాటి యొక్క ప్రసంగాలు ఉన్నాయా అనేది సనాతన హిందూ సమాజం ఆలోచించాలి. సనాతన హిందూ సమాజం ఆలోచించి గరికపాటి గారు మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే విషయాలు వాల్మీకి రామాయణంలో ఉన్నాయా, భగవద్గీతలో ఉన్నాయా, మహాభారతంలో ఉన్నాయా, పురాణాలలో ఉన్నాయా, మీరు లేకపోతే మీ సొంతానికి మాట్లాడుతున్నారా అనే విషయాన్ని గరికపాటి గారిని ప్రశ్నించవలసిన సమయం వచ్చింది. లేకపోతే గరికపాటి గారు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు, అన్ని మతస్థులు మాట్లాడుతున్నారు. వాళ్ళను నిలువరించాలంటే ముందు మూలం ఎక్కడ ఉందో, వారికి లభిస్తున్న సోర్స్ ఎక్కడ ఉందో దానిపైన మనము దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడే మన సనాతన ధర్మాన్ని మనము రక్షించుకోగలుగుతాం. జై శ్రీరామ్. ఈ విషయం పైన మీరు ఖచ్చితంగా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి.